ఊహించండి, మీరు ఒక రైతుకు ఉండి మీ పొలంలో పండిన పంటల్ని అమ్మడానికి మార్కెట్కి తీసుకెళ్లారు. కానీ ఆల్రెడీ అక్కడ అమెరికా నుండి వచ్చిన వస్తువులు చాలా చౌక ధరకి అమ్ముతున్నారు. మీ వస్తువులు ఎవరైనా కొంటారా? ఇది మీకు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా రేపు మన రైతులకు ఇలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. దానికి రీజన్ ఇండియా యుఎస్ ఇన్ టర్మ్ డీల్. అసలు ఏంటి డీల్ చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. చూడండి, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ప్రతి పాలసీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ విశ్లేషణ అయితే జరగాలి. మనం ఏమనుకుంటున్నాం గవర్నమెంట్ కి తెలియాలి కదా. ఇలాంటి వీడియో రోజుకోటి అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఈ డీల్ మీకు అర్థం కావాలంటే ఒకసారి బ్యాక్ స్టోరీకి వెళ్ళాలి. 2024 ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక మన ఇండియా మీద టారిఫ్స్ పెంచారు. ఎందుకు? మనం రష్యా నుండి చౌకాలు కొనుగోలు చేస్తాం కదా, అది ట్రంప్ కి నచ్చలేదు. మన ఎక్స్పోర్ట్స్ మీద 50% టారిఫ్ పెంచారు. ఇది మన ఇండియన్ బిజినెస్ కి చాలా పెద్ద ఎఫెక్ట్. అదే టైంలో అమెరికా $500 మిలియన్ ట్రేడ్ డీల్ చేసుకోలేని మన ఇండియన్ చాలా ఫోర్స్ చేసింది. ఏంటి? మా ఫుడ్ ప్రొడక్ట్స్ మీ దేశంలో అమ్మాలని. కానీ ఇండియన్ గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోలేదు. కావాలంటే ఈ వీడియో చూడండి. భారత్ अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. చూసారా, మోదీ గారు ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఇండియన్ ఫార్మర్స్. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మా రైతులకు నష్టం కలిగించే పని ఏది మేము చెయ్యము అని. కానీ ఇప్పుడు అలా లేదు. మన February 2 మోదీ అండ్ ట్రంప్ ఇద్దరు కలిపి ఇంటర్మ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేశారు. ఇంటర్మ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అంటే రెండు దేశాల మధ్య అగ్రిమెంట్. ఒకరు తక్కువ టారిఫ్స్ ఇస్తే మరొకరు కమిట్మెంట్స్ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్ల మధ్య నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా లాంటి డీల్. అమెరికా మన ఎక్స్పోర్ట్ మీద 50% టారిఫ్స్ నుంచి 18% టారిఫ్స్ తగ్గించింది. బదులుగా మనం రష్యా నుండి ఆయిల్ కొనడం మానేసి యుఎస్ గూడ్స్ $500 బిలియన్ వరకు కొనాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ డీల్ వల్ల మన ఇండియన్ ఫార్మర్స్ జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మన ఫుడ్ సెక్యూరిటీకి, ఎకానమీకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుందని. అసలు మోడీ గారు మాట ఎందుకు మార్చారు? రైతులను ప్రొటెక్ట్ చేస్తానని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు డీల్ మీద ఎందుకు సైన్ చేశారు? దానికి గల కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషించుకుందాం. ఒకటి, ఎకనామిక్ ప్రెజర్. 50% టారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, జాబ్స్ కూడా లాస్ అవుతున్నారు. మేబీ ఇండియన్ ఎకానమీని సేవ్ చేయడానికి అయి ఉండొచ్చు. 2, జియో పాలిటిక్స్ స్ట్రాటజీ. యుఎస్ అలయన్స్ స్ట్రాంగ్ చేయడం ఇండియా స్ట్రాటజిక్ ఎకానమీకి హెల్ప్ అవుతుందేమో. 3, ఇంటర్మ్ ఫ్రేమ్ అగ్రిమెంట్. టెంపరీ స్టెప్, ఫుల్ డీల్ అయితే కాదు కదా ఇది. 4, సెన్సిటివ్ ప్రొడక్ట్స్ ప్రొటెక్ట్. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, పప్పులు, మిల్లెట్స్ ఇలాంటివి సెన్సిటివ్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఇవి 90 to 95% ప్రొడక్ట్స్ ప్రొటెక్టెడ్. మోదీ గారి థింకింగ్ ఏంటంటే ఈ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ ని సేవ్ చేస్తే మాట మార్చినట్టు కాదు కదా అని. గ్లోబల్ గా ఇలాంటి డీల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమెరికా చైనా ట్రేడ్ వార్. ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక చైనా మీద చాలా టారిఫ్స్ పెంచారు. చైనా కూడా అలాగే వెనక్కి తగ్గలేదు, అమెరికా మీద టారిఫ్స్ పెంచింది. ఇద్దరు ఒకరికొకరు హర్ట్ చేసుకున్నారు. చివరికి ఇద్దరు కూర్చొని ట్రేడ్ వన్ డీల్ అని అగ్రిమెంట్ చేసుకున్నారు. టారిఫ్స్ తగ్గించి ట్రేడ్ కంటిన్యూ చేస్తున్నారు. మన ఇండియా కూడా సేమ్ కేసు అలాగే ఉంది. అమెరికా మన మీద టారిఫ్స్ పెంచింది, మనం కూడా వెనక్కి తగ్గలేదు. సో అందాక టెంపరీగా ఇంటర్మ్ ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేశారు. ఒకసారి ఇంప్లికేషన్స్ చూద్దాం, నెగిటివ్ అండ్ పాజిటివ్. పాజిటివ్ సైడ్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవుతాయి, యుఎస్ సేలియన్స్ స్ట్రాంగ్ అవుతుంది, ప్లస్ జాబ్స్ కూడా పెరుగుతాయి. మరి నెగిటివ్ సైడ్ ఏంటి? 1, రైతుల ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. 2, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు కన్సిస్టెన్సీ ఉండవు. 3, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎందుకు? రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేస్తే. మీరేమనుకుంటున్నారు? నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ డీల్ గుడ్ ఆర్ బ్యాడ్? మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. రఘు కనెక్ట్స్ లో నెక్స్ట్ ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.